లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు P4 ద్వారా పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ఒంగోలులోని శ్రీ కృష్ణప్రియ ఫంక్షన్ హాల్లో జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లయన్స్ క్లబ్ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4లో కూడా భాగస్వామ్యం కావాలన్నారు. తాను కూడా లయన్స్ క్లబ్ సభ్యుడినేనని, క్లబ్ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయిస్తానంటూ ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. PDCC బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ, స్వతహాగా సేవా కార్యక్రమాలు చేపట్టే KK రవీంద్ర లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు 59వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒకరికి సాయం చేయటంలో ముందు వరుసలో ఉండే రవీంద్ర ఈ క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకోవాలంటూ ఆకాంక్షించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నూతన అధ్యక్షుడు రవీంద్ర మాట్లాడుతూ, పెద్దలందరి సహకారంతో క్లబ్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేస్తానంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నూతన కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, కోశాధికారి ప్రసన్న కుమార్, క్లబ్ పూర్వ ప్రతినిధులు నామినేని మోహన్ రావు, విజయ్ కుమార్ రెడ్డి, విజయ్ చంద్, విద్యా సంస్థల అధినేతలు నెడమనూరి నాగేశ్వరరావు, గోరెంట్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 16 మంది నూతన సభ్యులను క్లబ్లో చేర్చుకున్నారు. కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు చెప్పిన సూచి ప్రకారం మా వంతు కృషిగా కొన్ని మరియు యాజ్ అ డాక్టర్ కొన్ని మెడికల్ క్యాంప్స్, కొన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ మీద క్యాంప్ కండక్ట్ చేసి FC అధ్యక్షులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని, అన్ని సమావేశాలకు విధిగా హాజరు కాగలనని, అన్ని కార్యక్రమాల్లోనూ అమితోత్సాహంతో చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. మరియు క్లబ్ సభ్యత్వం పెంచడంలోనూ, క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలు అమలు చేయడంలోనూ నా సేవలు అందించడం ద్వారా సంసిద్ధతగా ఉంటానని, లైన్ ఇంటర్నేషనల్ లక్ష్యాలను లైన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని జనార్దన్ గారు ఇచ్చేశారు. దయచేసి మిత్రులందరూ ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన విస్తరించి దాదాపు ఇప్పటికి 9 క్లబ్లు ఉన్నాయి. దాదాపుగా 300 మంది మన ఒంగోలు పట్టణంలో లయన్స్ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ దానికి భిన్నంగా ఒంగోలులోనే ఇంకా ఎంతో మంది దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే గారు కూడా లయన్స్ క్లబ్ సభ్యులు. అదేవిధంగా మన ఇంకా ఆల్మోస్ట్ 90% అంతా లెజెండరీస్ అందరూ కూడా లయన్స్ మెంబర్స్. కాబట్టి తప్పనిసరిగా మన అందరినీ సమీకృతం చేసి ఒక మహానాయకుడిగా ఎదిగినటువంటి దామచర్ల ఆంజనేయులు గారి మనవడు, కృష్ణారావు రత్తమ్మ గారి కుమారుడు, పరస్పరం సహకరించే అర్ధాంగి శ్రీమతి నాగలత, కుమార్తెలు అనుష, లక్ష్మి, ప్రసన్న గారు ఘోషించడానికి న్యూ ఎలక్టెడ్ బాడీ అందరూ రాష్ట్రం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి మన రవీంద్ర గారు మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మెంబర్స్ అండ్ ఎలక్టెడ్ బాడీ
సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. చిన్న స్మాల్ ఫెలిసిటేషన్. అందరూ క్లాస్ లో ఈ క్లబ్కి విపరీతమైన సేవ చేశాడు. ఆయన ఆ 2 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడానికి ఎవరు ముందుకు రాబోతే నేనే ఉంటానని చెప్పాడు. ఈ క్లబ్కి ఎంత సర్వీస్ చేశాడు. హాస్పిటల్ వైపు కానీ ఎంత ఎవరిని పంపించినా ఫీజు విషయంలో కానీ డిస్కౌంట్ ఈ క్లబ్కి ఎంత ఉపయోగపడుతున్నారు సార్. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు మన ఎస్ఐటి గెస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థకు అనుబంధంతో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా గర్వపడుతున్నా, చాలా ఆనందంగా ఉంది. ముందుగా నా యాక్సెప్టెన్స్ స్పీచ్ని తెలియజేస్తున్నా. ఒల్లేటి రవీంద్ర అనే నేను ఈరోజు అనగా 17/8/2025 కృష్ణప్రియ ఫంక్షన్ హాల్ నందు లయన్స్ లీడర్ ముందు మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నా. ఒల్లేటి రవీంద్ర అనే నేను లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అనుబంధ సంస్థ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు 59వ ప్రెసిడెంట్గా సంస్థ రాజ్యాంగానికి లోబడి మా క్లబ్ తీసుకునే నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తానని, జిల్లా మల్టిపుల్లో జరిగే మీటింగులకు హాజరవుతానని, సంస్థ నియమించిన నిబంధనలను పాటిస్తూ అంతర్గత శుద్ధితో మనుష్య వాస కర్మణ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిరసించి ప్రజల మన్ననలు పొంది లయన్స్ ఇంటర్నేషనల్లో మా క్లబ్ యొక్క స్థాయిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని 59వ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. జై జై లయన్స్. అందరికీ నమస్కారాలు. ముందుగా అందరూ కూడా క్షమించాలి, ఎందుకంటే మన షెడ్యూల్ టైం కంటే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే దగ్గర 22 ప్రోగ్రాంలు ఇవ్వాలి. నేను దగ్గర మధ్యాహ్నం దాకా 16 కంప్లీట్ చేశాం. ఇప్పుడు మళ్ళీ 8 ఉన్నాయి. దాని కరాటే టోర్నమెంట్ ఒకటి పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు అంతా కూడా వచ్చారు. వాళ్ళంతా మళ్ళీ ఇంటికి రావడం కొంచెం 2 అవర్స్ డిస్కషన్ అన్నీ జరిగి మళ్ళీ రెడీ అయ్యి వచ్చి కొంతమంది జనాలు ఒకటి మాట్లాడేసి వచ్చి కొంచెం లేట్ అయింది. దానికి మీ అందరి తరపున కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు లయన్స్ క్లబ్ కొత్త కమిటీ ఎన్నుకోవటం, దాంట్లో కూడా ఈరోజు మన రవీంద్రని కేకే కంప్యూటర్స్ మొదటి నుంచి మనకు తెలిసిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అందరితో సంబంధాలు ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఈరోజు 59వ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా యాజ్ ఎ మెంబర్గా కూడా నేను కూడా మీ అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు శ్రీనివాసరావు గారి సెక్రటరీగా, అదేవిధంగా ప్రసన్న కుమార్ ట్రెజరీగా ఒక మంచి కమిటీని ఎన్నుకున్నాడు. ప్రసన్న కూడా మన అల్లూరు గ్రామం, అతను కూడా యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాడు. అతను చదువుకున్న వ్యక్తి, పిహెచ్డీ చేశాడు. కాబట్టి ఎందుకంటే మంచి చదువుకుని కరెక్ట్గా బాగా సమాజంలో ఉండేవాళ్ళు ఆలోచనలు బాగున్నాయి, ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా 10 మందికి ఒక సేవ చేయాలనే ఆలోచనలు కూడా వాళ్ళకి జరుగుతుంటాయి. కాబట్టి మంచి కమిటీ ఎన్నుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కన్వీనర్ హరిప్రసాద్ గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ విజయ్ చంద్ గారు, అదేవిధంగా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెద్దలు మోహన్ రావు గారు, అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మన మురళీ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఒక సంఘంలో మనం ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలి అనేది ఒక క్లబ్లు అనేది ఇవన్నీ ఉంటాయి. దానికి ఎవరు 1 year టైం ఉండదు. దీనికి ఈ కమిటీ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా మన టైంలో మనం ఏం చేసాం అనేది చాలా ఇంపార్టెంట్.
ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, 14-19లో చేశా, ఒంగోలులో ఏం చేశాననేది కూడా వాళ్ళందరూ కూడా తెలుసు. మళ్ళా నేను ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఈ 1 yearలో మనం ఏం చేస్తున్నామా, ఏ విధంగా ప్రజలకి అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తున్నామా, ఏ విధంగా కష్టపడుతున్నామా అనేది కూడా మీ అందరూ కూడా తెలుసు. నా ఇంటెన్షన్ ఒకటే, మనం ఏం చేస్తే 10 మందికి ఉపయోగపడతాం, ఏం చేస్తే సొసైటీలో బాగుంటుంది, సొసైటీ ప్రజలు సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా కష్టాలు పడుతున్నారు అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ముందుండి అవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ పై సార్ట్అవుట్ చేసినామంటే కొంత వాళ్ళు ప్రజల్లో ఒక సంతోషమైన వాతావరణం వస్తుంది, అందరూ బాగుండాలనేదే నా ఉద్దేశం. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన రవీంద్ర గారు ఉన్నాడో ఆయన కూడా దీని మీద సీరియస్గా కష్టపడి ఒక మంచి పేరు లయన్స్ క్లబ్కి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు వాటర్ ప్లాంట్స్ కొన్ని దగ్గర ఆర్ఓ ప్లాంట్స్ నీట్ ఉంటుంది, కొంత బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా కొన్ని పేదవాళ్ళ దగ్గర ఎక్కువ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో రోజు పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ అవసరం ఉంటుంది. ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ వాళ్ళ డాక్టర్స్ని పెట్టి చెకప్ చేసేయటం, ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు ఏంటంటే లయన్స్ క్లబ్ కూడా ఒక మంచి ఆలోచన విధానాలు వస్తాయి, మంచి సొసైటీలో పేరు కూడా ఉంటుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. మా పూర్తి సహకారం ఉంటుంది. యాజ్ ఎ మెంబర్గా మీరు ఎప్పుడు పోయినసారి మాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా అడిగాను, సైట్ కావాలి మా ఆఫీస్ కోసం అని చెప్పేసి కూడా అన్నారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అది మీకు సొంతగా బిల్డింగ్ ఆఫీస్ ఉండేటట్టుగా కూడా కొన్ని ఎవరెవరైతే కొన్ని సొసైటీస్ అంతా కూడా అడుగుతూ ఉన్నారు, అందరికి కలిపి ఒక దగ్గర తొందరలోనే అడాప్ట్ చేస్తాం. మీకు కూడా ఒక సెంటర్ ఇస్తాం. మీరందరూ కూడా కలిసి, ఎందుకంటే ప్రముఖులంతా ఉన్నారు ఇక్కడ, బిల్డర్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా అందరూ కూడా పేదవాళ్ళు లేరు, ఇక్కడ అందరూ కూడా ధనవంతులే ఉన్నారు. కాబట్టి అందరూ కూడా తలా కాసేసి కట్టారు అంటే రేపు లయన్స్ క్లబ్ బిల్డింగ్గా మీ పరిధిలో ఉంటుంది. మీరు ఏం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అది కూడా తొందరలో నేను చేస్తాం. ఖచ్చితంగా అన్నీ కూడా నోట్ చేసుకుంటాం, ఎవరికి ఎక్కడ కావాలా, ఎట్లా ఇస్తే బాగుంటుందని నేను కూడా చూస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరం కూడా కలిసి సమాజం కోసం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా P4 పెట్టారు. ఎందుకంటే పేద సమాజం ఇబ్బంది లేకుండా పేదవాళ్ళు ఎక్కడ ఉంటారో దాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కూడా మనందరం కూడా మోటివేట్ అయ్యి కష్టపడాలని చెప్పి ఈరోజు ఆయన కూడా కొంతమందిని ఎవరైతే బాగా పూర్తిగా ఉంటారో కొంచెం అడాప్ట్ చేసుకోమని చెప్పారు. మన నియోజకవర్గంలోకి వచ్చేకి దగ్గర 10,000, 9,000 చిల్లర అడాప్ట్ చేశారు. దానికి ఆల్రెడీ ఒక 7,000, 8,000 ఆయన అడాప్ట్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఎవరైనా ఆలోచనలు ఉంటే కూడా ముందుకు రండి. వాళ్ళకి దాదాపు మన చేతి నుంచి వాళ్ళకేం డబ్బులు ఇవ్వలేదు. కాకపోతే మీకు ఒక 5 ఫ్యామిలీస్ ఇస్తే 5 మానిటరింగ్ చేసుకోవటం, వాళ్ళకి ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు కావాలా, లేకపోతే హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్ డాక్టర్స్ చెప్పుకోవటం, లేదా గవర్నమెంట్ నుంచి పథకాలు ఏమైనా కావాల్సి వస్తే పథకాలు ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళకి సొంత ఇల్లు ఇట్లాంటిది లేకపోతే వాళ్ళకి ఉండేదానికి ఇవ్వటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళు మన పిల్లలతో పాటు ఆ 5 కుటుంబాలు కూడా మంది అనుకుంటా వాళ్ళని మానిటరింగ్ చేస్తే సార్. మిగతా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఇవన్నీ కూడా దానికి అప్లైషన్ పెట్టాము, దాన్ని వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. వాళ్ళకి పెన్షన్ కానీ, రేషన్ కార్డులు కానీ, హౌస్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఏం చేయాలో అవన్నీ కూడా ప్రభుత్వం వస్తుంది. కాకపోతే మానిటరింగ్ మన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఒక పలకరింపు కోసం ఇది పెట్టారు. దాన్ని ఏంటంటే కొంత తెలియక వాళ్ళ పెళ్ళి అంటే పెళ్ళి మనమే చేయాలేమో, వాళ్ళ పిల్లలకి ఇల్లు లేకపోతే ఇల్లు మనమే కట్టియాలేమో, ఇలాంటివన్నీ కూడా బ్యాడ్ ప్రచారం చేశారు. దానివల్ల ఏంటంటే మనకే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఒకరిని చూసుకునేది మన పిల్లలు మనం పెళ్ళిళ్ళు చేయాలి, మన పిల్లలకి ఇల్లు కట్టాలి అనుకుంటాం అంటే వాళ్ళకి మనం యాడ్ చేస్తామని చెప్పేసి అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది కాదు. ఇట్లా ఉండేవాళ్ళని బాగా కూడుకు ఉండేవాళ్ళని అడాప్ట్ చేసుకున్నామంటే అడాప్ట్లో గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ వాళ్ళకి వస్తున్నాయా లేవా, వాళ్ళని అందరితో పాటు గవర్నమెంట్ ఇంతమంది చూసుకోలేదు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా వాళ్ళని మానిటరింగ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది పెట్టారు P4. కాబట్టి
అందరూ కూడా ముందుకు రండి. మనం కూడా సమాజంలో 10 మందికి మంచి చేసినప్పుడే మన కుటుంబం కూడా బాగుంటుంది. అది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని మీరందరూ కూడా ముందుకు వచ్చేసి దానికి మనమే ఒక రూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదంతా కూడా మేము చూస్తాం, మేము మార్కెటింగ్ చేస్తాం, అన్నీ కూడా చూసుకొని ముందుకెళ్ళే పరిస్థితులు వస్తాయని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఈరోజు రవీంద్ర గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వాడు ప్రసన్నకి, ఇంకా కమిటీ మెంబర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ లేట్ అయినా కూడా మీ అందరూ కూడా ఇంతసేపు ఈ కార్యక్రమంలో ఉండి అంతా కూడా సక్సెస్ఫుల్ చేసి ఈరోజు మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ మీ అందరికీ పేరు నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. కేకే కంప్యూటర్స్ రవీంద్ర గారు ఈరోజు ప్రెసిడెంట్ కావడం సంతోషించదగ్గ విషయం. అలానే లైనిజం అంటే అందరికీ తెలిసిందే, ఒకరికొకరు సహాయం చేసుకోవటం. ప్రతి ఆ సంవత్సరంలో ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం లైనిజం. సో మన రవికి ఇవన్నీ ఈ బాధ్యత తెలిసిందే కాబట్టి ఈ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ బాగా ఎక్కువగా చేసి అందరికంటే మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లనే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి మన గవర్నర్గా ఉన్నటువంటి హరిప్రసాద్ గారికి నిజంగా నా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ఇదే ఒంగోలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి రెండోసారి గవర్నర్ అంటే ఫస్ట్ టైం పెద్దలు మన నామినేట్ మోహన్ గారు చేశారు. అలాగే ఇప్పుడు మన హరిప్రసాద్ గారు చేయటం మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి గవర్నర్గా ఉండటం చాలా గర్వించదగ్గ విషయం. అట్లానే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు చాలామంది అంటే ఎక్కువగా చేసినటువంటి ప్రెసిడెంట్స్ అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, ఎక్కువగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇండస్ట్రీస్ కానీ డాక్టర్స్ కానీ చాలామంది ఎక్కువగా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని చాలా ఎక్కువగా చేశారు. జరిగిన 58 మంది ప్రెసిడెంట్స్ అందరూ కూడా బాగా చేయబట్టే ఈరోజు 59వ ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా జరుగుతూ ఉంది. అట్లనే మన రాబో సంవత్సరంలో మంచి మంచి కార్యక్రమాలు చేసి మన కేకే కంప్యూటర్స్ మన రవీంద్ర మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ సమాజ సేవలు ఇంకా ఎక్కువ చేయాలి. దానికి ఎప్పుడు మా సహకారం కూడా ఉంటుంది. నన్ను కూడా లయన్స్ క్లబ్ మెంబర్గా చేసినందుకు ధన్యవాదాలు. నా అవకాశం కల్పించిన రవీంద్ర గారికి, అలాగే లయన్స్ క్లబ్ కమిటీకి మెంబర్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.